స్క్రీన్ మీద 2 మొక్కలు కనపడుతున్నాయి కదా! ఈ 2 మొక్కలలో ఒక మొక్క గోధుమ మొక్క, ఒక మొక్క గురుగు. ఒకే పొలంలో ఉంటాయి. ఒకే పంటలో ఉంటాయి. పక్కపక్కనే ఉంటాయి. అదే అడుగు మందులు 28, అదే డీఏపీ, అదే యూరియా అడుగు మందులు దీనికి వేయబడతాయి. అదే పై మందులు, అదే ఆర్తిను, అదే రోగరు, అదే బయోవేటా ఇలాంటివి చల్లబడతాయి. జీవితంలో అవలంబించుకొని మనం చూస్తే ఒకే పొలం అంటే ఒకే క్రైస్తవ జీవితం, ఒకే పంట, అదే అడుగు మందులు, అదే పై మందులు, అదే ఆత్మీయమైన జీవితం, అదే వాక్య భాగం, అదే స్తుతి ఆరాధన. ఒకటి మాత్రానికి విషయాన్ని ఇస్తుంది, ఒకటి మాత్రానికి వేలాది మందికి ఆహారంగా తయారవుతుంది. దేనివల్ల అంటే ఒకటి విత్తనం వేస్తే మొలుస్తుంది, ఒకటి విత్తనం వేయకుండా మొలుస్తుంది. విత్తనం వేసింది మొలిస్తుంది అంటే దానికి ఆ భారము తెలుసు, భూమిని నెట్టుకుంటూ పైకి వస్తుంది, దానికి కష్టం తెలుసు. విశ్వాసం అయి ఉండొచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, పరిచారకుడు అయి ఉండొచ్చు. క్రీస్తు అనే విత్తనం నీలో ఉండాలి. శ్రమ, కొలిమి, వేదన, బాధల నుంచి దేవుడి నిన్ను నడిపిస్తాడు. ఎందుకు అంటే ఆ విషపూరితంగా నువ్వు తయారవ్వకూడదని నల్లగొట్టి నిన్ను నడిపిస్తాడు. నువ్వు నల్లగొట్టినప్పుడు నువ్వు ఎదుర్కో, దాని నుంచి తప్పించుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆ నల్లగొట్టబడిన తర్వాత నువ్వు ఎదిగావు అంటే వేలాది మందికి జీవంగా మారతావు. సుఖాన్నే కావాలి, లగ్జరీ జీవితం కావాలి, లగ్జరీతోనే బ్రతకాలి అనుకుంటే వేలాది మందిని నాశనం చేసే స్వభావంగా నువ్వు తయారవుతావు.